నమస్కారం. జే న్యూస్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మికులు నిబద్ధతతో పనిచేసి స్వచ్ఛ సూర్యాపేటకు పాటుపడాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. జే న్యూస్ ఎఫెక్ట్తో సైన్స్ ఉపాధ్యాయుడు సస్పెండ్, ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు. మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు మాతృవియోగం. సూర్యాపేటలో సందడి చేసిన నందిని నర్సింగ్ హోమ్ చిత్ర బృందం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో అనాథలకు బట్టల పంపిణీ. ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పించాలంటున్న చైర్మన్ ప్రవళిక ప్రకాష్. కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యం పరిరక్షించేందుకు సూర్యాపేట పురపాలక సంఘం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. ఈరోజు స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఉద్యోగుల దుస్తుల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య, నీటి సరఫరా విభాగాల్లో పనిచేస్తున్న 154 మంది కార్మికులకు 2015-16 సంవత్సరంలకు గాను యూనిఫామ్లను అందజేశారు. పురుషులకు 4 జతల డ్రెస్సులు, 6 టవల్స్, 4 జతల చెప్పులు, స్త్రీలకు 6 చీరలు, 6 టవల్స్, 4 జతల చెప్పులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య, నీటి సరఫరాకు సంబంధించి వారు చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రభుత్వం కల్పించనున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని అన్నారు. కార్మికులందరూ నిబద్ధతతో పనిచేసి సూర్యాపేట పట్టణాన్ని స్వచ్ఛ సూర్యాపేటగా తీర్చిదిద్దుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఎంఎస్ రామచందర్, వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, కౌన్సిలర్లు గండూరి పావని, మహేశ్వరి, గోదాల భారతమ్మ, ఇన్ఛార్జ్ ఎస్ఐ శంకర్, టీఆర్ఎస్ కేవీ నాయకులు సయ్యద్ సమ్మి, వెంకట్రమణ, పరశురాములు, ఇండ్ల వాసు, పారిశుద్ధ్య, నీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు 154 మంది సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా సకాలంలో పనిలోకి వచ్చి ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా పనిలో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సూర్యాపేట పరిశుభ్రంగా ఉండి స్వచ్ఛ భారత్లో మనం ముందున్నాము అంటే దానికి మీరే కారణం. తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మీరు చేసిన పని వల్లనే జరుగుతుంది. అందులో అయితే ఎటువంటి చెప్పడానికి కూడా లేదు. కాబట్టి మీ అందరు కూడా ఇంకా మంచి పేరు రావాలి. ఇప్పుడు నూతనంగా జిల్లాగా కూడా ఏర్పడింది కాబట్టి మరి ఎవ్రీడే చూస్తూనే ఉన్నారు మీరు. మున్సిపాలిటీ నుంచి మన పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు, కలెక్టరేట్ వరకు కూడా ప్రతిరోజు వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఎక్కడికక్కడ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా క్లియర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీస్ సిబ్బంది కానివ్వండి, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. అందులో మీరు కూడా భాగస్తులై ఇంకా బాగా చేయాలని కూడా, ఎక్కడ చెత్త ఉండకుండా, నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మరి ఆబ్సెంట్స్ కూడా ఎక్కువ, చాలా వరకు ఏ వార్డులో చూసినా ఒకరిద్దరు ఆబ్సెంట్ అయితే ఉంటున్నారు. అలా జరగకుండా మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా మరొకసారి మళ్ళీ హెల్త్ చెకప్ కూడా ఏర్పాటు చేద్దాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా మీరు చెప్పండి. మీకు ఏ విధంగా అయినా గవర్నమెంట్ నుంచి ఇంకా ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా మా వద్దకు తీసుకురండి. మీ సమస్యని, మీ ఆరోగ్య సమస్యలైనా చెప్పండి. కానీ మీకు మీరు అనారోగ్యం అయ్యి లీవ్ పెట్టి వేరే వాళ్ళని పంపించడం ఇలాంటివన్నీ కూడా చేయొద్దని మీ అందరికి తెలియజేస్తూ, మరి మీకు ఇస్తున్న ఈ అవసరాలను బట్టి బట్టలు కావచ్చు, చెప్పులు, ఇలాంటివన్నీ కూడా వినియోగించుకొని, ఎందుకంటే మీకున్నటువంటి అవకాశం ఈరోజు మనకి ఇంత మంచి అవకాశం ఉంది. అసలు పని లేని వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పియండి అమ్మా అని రోజుకు ఒక 10 మంది దాకా అడుగుతూనే ఉంటారు. అది అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న పని దొరికితే చాలా అన్నయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మకూరు ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామ పాఠశాలలో సామాన్య శాస్త్రం బోధిస్తున్న మడిపల్లి కిరణ్ సస్పెండ్ అయ్యాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు కిరణ్ను తొలగించాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ విషయమై విచారణ చేపట్టిన డీఈఓ వెంకట నరసమ్మ
విద్యార్థులను విచారించి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. జిల్లాలో ఏ ఉపాధ్యాయుడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఉపాధ్యాయుల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు స్వయంగా తనకు తెలియజేస్తే తగిన విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల నరసింహయ్య తల్లి మంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నకరేకల్ నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో నివాసం ఉంటున్న మంగమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. నోముల మంగమ్మ అంతిమయాత్ర పాలెం గ్రామంలో నిర్వహించారు. నోముల మంగమ్మ మృతి పట్ల నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, హైకోర్టు న్యాయవాది సోమ భరత్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, ఎక్స్ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, గుణగంటి వంశీ, తండు శ్రీనివాస్ గౌడ్, బూర బాలసైదులు, బడుగుల శ్రీనివాస్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన నందిని నర్సింగ్ హోమ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఈ చిత్రం యూనిట్ ప్రారంభించిన విజయయాత్ర ఈరోజు సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యాపేట మహేష్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అనంతరం చిత్ర బృందం సినిమా ప్రదర్శించబడుతున్న తేజ మూవీ మ్యాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా మాట్లాడి సందడి చేశారు. అభిమానుల కేరింతల నడుమ ఉత్సాహంగా చిత్ర బృందం ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో తండ్రి నరేష్ మాట్లాడుతూ హీరో హీరోయిన్లు నూతన నటీనటులు అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. సినిమా చివరి భాగంలో నవీన్ నటన కన్నీళ్లు తెప్పించింది అన్నారు. త్వరలోనే మహేష్ బాబు, నవీన్లు కలిసి సినిమా చేయనున్నట్లు తెలిపారు. తన కుమారుడి మొదటి సినిమాను ఆదరించి విజయపదంలో నడిపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్, హీరోయిన్ నిత్య, సాధన, హాస్య నటుడు హర్ష, దర్శకుడు గిరి, నిర్మాత రాధాకిషోర్, భిక్షమయ్య, గొట్టిపర్తి శ్రీకాంత్, బండారు ధనుంజయ్ గౌడ్, అనంతుల దుర్గాప్రసాద్, అమరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ నా మొదటి ఫ్యాన్ కూడా కాదు, డాడీ చెప్పినట్టు కుటుంబ సభ్యుల్లో ఒకడు, బ్రదర్ లాంటి బ్రదర్ అని ఎక్కించాడు మైండ్లో. ఇంక బ్రదర్ అయిపోయాడు. మార్నింగ్ లేచినప్పుడు శ్రీకాంత్ వయసు, పడుకున్న ముందు శ్రీకాంత్ వయసు. ఇప్పుడు శ్రీకాంత్ వయసు మీరు అడుగుతున్నా. సూర్యాపేట ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను సోషల్ సర్వీస్, ఒక డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వచ్చాను. అప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి చాలా 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 ఎక్సైట్ అయిపోయాను. అప్పుడు అందుకే మళ్ళీ ఇక్కడికి రావాలని సూర్యాపేటకి లాస్ట్ టైం కూడా వచ్చాను. శ్రీకాంత్ చాలా చోట్ల తీసుకెళ్లారు. అనాథ శరణాలయానికి అంతే అది వెళ్ళాక వెళ్ళి ఈరోజు మళ్ళీ ఈ విజయయాత్ర సూర్యాపేటతో స్టార్ట్ చేయడం అనేది చాలా లక్కీగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా సినిమాకి వస్తే గిరి గారు ఒక నటుడికి చాలా అవసరం, ఒక సినిమా అనేది చాలా అవసరం. ఒక రేపు మాపో స్టార్ అవ్వాలని కూడా ఒక సినిమాయే నిలబెడుతుంది తీసుకెళ్ళి. అలాంటిది మొదటి సినిమాకి ఇంత అద్భుతమైన చిత్రం మీరు చూశారు, సినిమా చూశారు. అంత మంచి సినిమా రావడం అనేది నా అదృష్టం. అలాంటి ప్రొడ్యూసర్ కిషోర్ గారు అందరూ మొదటి సినిమా వాళ్ళు చాలా కష్టపడి చేసిన ప్రయత్నం ఇది. అందరూ టీం అంతా నిత్య కానీ స్టార్డే కానీ ఫస్ట్ డే నుంచి అందరూ ఫోన్ చేయడం జరిగింది. మంచి రివ్యూస్ చెప్పడం జరిగింది. సినిమా బాగుందని చెప్పడం చాలా ఆనందం. నేను ఎలా ఉన్నానో అది కాదు, సినిమా బాగుంటే ఆటోమేటిక్గా మనం అందరూ పైకి వెళ్తాం, అదే నమ్ముతాను. సో ఈరోజు సినిమా సక్సెస్ అయినందుకు మీరు అందరూ కారణం. చాలా థ్యాంక్స్. సో ఇక్కడ నుంచి విజయయాత్ర గాడి చెప్పినట్టు వైజాగ్లో ఎండ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్స్. ఉంటారు మహేష్ అభిమానులకి, కుటుంబ అభిమానులందరికీ, సూర్యాపేట ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. సూర్యాపేటలో ఆధ్యాత్మిక భావం పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమంలో కూడా ముందున్నామని రాష్ట్ర అర్చక వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు అన్నారు.
శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి జన్మదినం సందర్భంగా గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుమారు 500 మంది అనాథలు, వృద్ధులు, వికలాంగ మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. గత 10 ఏళ్లుగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో ప్రతి ఏటా దీపావళి పర్వదినం రోజున స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో నూతన వస్త్రాలు ధరించి పండుగ జరుపుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే మెడికల్ క్యాంపులు, అనాథాశ్రమాల్లో అన్నదానాలు, ఆసుపత్రులలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది స్వామివారి 60వ జన్మదినం పూర్తి కాబోతున్న సందర్భంగా హైదరాబాద్లో షష్ఠి పూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంకర్షణాచార్యులు, వికాస తరంగిణి అధ్యక్షుడు టిఎస్వి సత్యనారాయణ, కందగట్ల కృష్ణమూర్తి, గజ్జల అరవింద్, యాదగిరి, రజిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో వికాస తరంగిణి ఆధ్యాత్మిక సేవా సంస్థ చాలా విశేషంగా కృషి చేస్తూ ఉంది. ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలము ఆధ్యాత్మిక భావన అనేటువంటి ఒక కార్యక్రమాలే కాకుండా మరి ప్రజల్లో సేవ చేయాలి అనేటువంటి ఒక భావాన్ని పెంపొందించడానికి అనేకమైనటువంటి ఒక సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ చేయడం, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మహిళా ఆరోగ్య వికాస్ అనే ఒకటి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చిన్నజీయర్ స్వామివారికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున షష్ఠబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండే బీదలకందరికీ కూడా మన వికాస్ తరంగిణి కార్యకర్తలు వాళ్ళకందరికీ చీరలు ఇవ్వడం ఆనవాయితీగా సుమారుగా 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు. మరొక విశేషం ఏంటంటే ప్రతిసారి అందరూ భక్తులు మాకు సహకరిస్తున్నారు. ఈసారి మేడిగా శైలజ గారు చిన్నజీయర్ స్వామివారికి 60 సంవత్సరాలు నిండినాయి కాబట్టి 60 మందికి తామే చీరలు ఇస్తామని చెప్పేసి 60 చీరలు వారు ఒక్కరే స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అనేక మంది చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి యొక్క సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మా అధ్యక్షుడు గారు సత్యనారాయణ గారు, కృష్ణమూర్తి గారు, రవీంద్ర గారు, మాధవరావు గారు, కుకడపు యాదగిరి గారు, ఇట్లా ఉండేటువంటి మా మహిళలందరూ కూడా చాలా చక్కగా ఎంతో విశేషంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వికాస్ తరంగిణి ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళి అనేక మందికి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యాపేట అంటే ఒక ఆండాల్ గోష్ఠి మహిళా భక్త బృందం, ఒక వికాస తరంగిణి అనేటువంటిది తాము మాటలు కాకుండా చేతుల్లోనే చూపించేటువంటి ఒక కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా చక్కగా మరి ఇంతమందికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒకటే లక్ష్యం, చిన్నజీయర్ స్వామివారు దేశ విదేశాల్లో కూడా కేవలం ఆధ్యాత్మిక చింతన ఉంటే సరిపోదు, సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేతనే ఒక ఈ క్యాంప్స్ అయితే ఏంటి, బీదలకు సహాయ సహకారాలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ఆదేశించడం జరిగింది. దాన్ని ఆదేశంగా తీసుకొని మన కార్యకర్తలందరూ కూడా తూచా తప్పకుండా వాళ్ళందరూ పాటిస్తున్నారు. దాన్ని ప్రతి సంవత్సరం ఇస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా మన ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాళ్ళందరికీ కూడా కొత్త వస్త్రాలు దీపావళి పండుగ నాడు వాళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండాలి అనేటువంటిదే మన వికాస్ తరంగిణి యొక్క లక్ష్యంగా పనిచేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికా ప్రకాష్ కోరారు. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతి సందర్భంగా గురువారం నాడు స్థానిక గాంధీ పార్కులో నిర్వహించిన మధుమేహ వ్యాధి నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం అలోపతి మందుల వాడకం బాగా పెరిగిందని, వీటి వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలు మనుషులపై పడుతున్నాయని అన్నారు. మనకు కలిగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యంతో నయం చేసుకోవచ్చని, దీర్ఘకాలిక జబ్బులకు వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయుర్వేద మందుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అన్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఎలాంటి జబ్బుకైనా ఆయుర్వేదంలో మందులు ఉన్నాయన్నారు. వనమూలికలు వాడడం వల్లనే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండేవారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కర్పూరపు నిరంజన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ నిరంజన్, డాక్టర్ హర్షవర్ధన్, మున్సిపల్ కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ, వాసవి క్లబ్, కేసీజీఎఫ్, ఎన్ఆర్ఐ క్లబ్ల సభ్యులు దేవర్శెట్టి సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, తాళ్లపల్లి రామయ్య,
గుండా సుధామాధురి, అజీం, భూషణ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవసరాల దృష్ట్యా ప్రతి వారికి ఒక అవసరతను తీర్చడానికి అనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మరి ప్రతి వారు కూడా మెడిసిన్ వేసుకొని ఒక టాబ్లెట్ వేసుకొని మనిషి అంటూ లేడు ఇప్పుడున్న ఈ రోజుల్లో. మరి అలాంటిది ఒక ఇంజెక్షన్ వేసుకోవాలంటే కొన్ని వేల ఖర్చు పెట్టైనా వచ్చిన అనారోగ్యం తగ్గడానికి శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, లక్షలు ఖర్చు అయినా కానీ, అప్పు చేసైనా కానీ మరి అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి పేదరికంలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇంగ్లీష్ మందులే కాదు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చాలా తక్కువ కాస్తోని అనారోగ్యాన్ని నయం చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని, ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఉచితంగా ఏర్పాటు చేశారు. కానీ దీన్ని ఇంకొంచెం పబ్లిక్లోకి పబ్లిసిటీ చేసి ఉంటే బాగుండేది. తక్కువ ప్రజలు రావడం జరిగింది. మరి ఇంకా మంచి అవేర్నెస్ కలిగించి ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల ఉపయోగాలు తెలిపే విధంగా కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దానివల్ల ఉపయోగాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశం మొత్తం కూడా పతంజలి అని మొత్తం కూడా ఏది తీసుకున్నా కానీ పతంజలి ఐటమ్నే తీసుకుంటున్నారు. మరి ఈరోజు ఆయుర్వేదిక్ వల్ల, వనమూలికల వల్ల ప్రతి ఒక్కటి ఆరోగ్యపరంగా నయం చేసుకోవచ్చు అని, న్యాచురల్గా తీసుకునే ఆహారంలోనే అన్ని విధాలుగా మనకి ఔషధాలు ఉంటాయని కూడా తెలియజేస్తూ ప్రతిదీ మనం ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ ఆహారంలో చేసేటువంటి మసాలా దినుసులు ఏవైనా కానీ ఔషధంగా ఉపయోగపడతాయని తెలుసుకుని మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా అవేర్నెస్ కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలో ధన్వంతరి జయంతి ఉత్సవం సందర్భంగా ప్రోగ్రాం పెట్టినాము. దీనిలో ముఖ్యంగా మధుమేహ వ్యాధి గురించి జనాల్లో అవగాహన, మళ్ళీ ఆయుర్వేదంలో మధుమేహానికి ఏ విధంగా చికిత్స ఉంటుంది, ఏ విధంగా మధుమేహ వ్యాధికి ఇతర రోగాలు రాకుండా ఎట్లా కాపాడాలా, దాని గురించి ఒక అవేర్నెస్ సదస్సు జరుగుతుంది. ఈరోజు భగవాన్ ధన్వంతరి అంటే మన ఆయుర్వేదిక్ ఉద్భవ ధన్వంతరి జయంతి పుట్టినరోజు. దానికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని జాతీయ ఆయుర్వేదిక దినోత్సవంగా ప్రకటించినారు. దాంతోపాటు దేశం మొత్తం అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో, రాష్ట్రాల్లో అన్ని చోట ఈ ఉత్సవం చేసి జనాలకి ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదం వలన వచ్చే లాభాలు ఏంటి, అది ప్రజలకి అందుబాటులో తీసుకుపోవాలని ఉద్దేశంతో ప్రోగ్రాం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో కొత్త మండల్ ఫామ్ అయింది. దానికోసం ఇక్కడ సూర్యాపేట జిల్లా ఫామ్ అయింది. దానికోసం ఇక్కడ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. వైద్యో నారాయణో హరి అనే నానుడిని నిజం చేస్తూ బుధవారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ తండు మురళీమోహన్, డిఎంహెచ్ఓ సిసి సల్వాది శ్రీనివాసులు అపస్మారక స్థితిలో ఉన్న ఒక రోగికి తమ రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామానికి చెందిన తోట ఝాన్సీ జ్వరంతో స్థానిక ప్రాంతీయ వైద్యశాలకు వైద్యం కొరకు రాగా ఝాన్సీ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లు, రక్తంలోని ప్లేట్లెట్లు మోతాదుకు మించి పడిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఝాన్సీది ఏ పాజిటివ్ రక్తం కావడంతో ఆ గ్రూపు రక్తం ఆసుపత్రిలోని రక్తనిధిలో లేనందున ఝాన్సీ తల్లిదండ్రులు డిఎంహెచ్ఓకు ఫోన్లో విషయం తెలియజేశారు. తనది అదే గ్రూపు రక్తం కావడంతో తాను రక్తదానం చేస్తానని డాక్టర్ తండు మురళీమోహన్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి తనతో పాటు ఉన్న సల్వాది శ్రీనివాస్తో కూడా రక్తదానం చేయించి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ సంఘటన అనంతరం గురువారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది డిఎంహెచ్ఓను ఘనంగా సన్మానించారు. డాక్టర్ తండు మురళీమోహన్ మాట్లాడుతూ రోగి ప్రాణాలను నిలబెట్టడమే ప్రతి వైద్యుని కర్తవ్యమన్నారు. రక్తదాన ఆవశ్యకతను గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిఎంహెచ్ఓను సన్మానించిన వారిలో దుర్గయ్య, తీగల నరసింహ, సైదులు తదితరులు ఉన్నారు.
నూతన ఏజీపీగా నియమితులైన టీఆర్ఎస్ నాయకుడు పెట్టి వెండర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు సవీందర్ను సూర్యాపేట పెట్టి వెండర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారంలో ఎంతో కృషి చేసిన నాతి సవీందర్ను ఏజీపీగా నియమించడం పట్ల అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులు జానకిరాములు, పాండయ్య, ఆరోగ్యం, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా మా పెట్టి వెండర్ సంఘం తరఫున గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తూ నాతి సవీంద్ర కుమార్ గారు మాకు ఎన్నో తగు సలహాల మేరకు మేము సంఘాన్ని దినాభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి మా గౌరవ అధ్యక్షులు గారికి నేడు గవర్నమెంట్ తరఫున లీడర్గా ఏజీపీగా నియమించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికులు నిబద్ధతతో పనిచేసి స్వచ్ఛ సూర్యాపేటకు పాటుపడాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. జేన్యూస్ ఎఫెక్టుతో సైన్స్ ఉపాధ్యాయుడు సస్పెండ్, ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు. మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు మాతృవియోగం. సూర్యాపేటలో సందడి చేసిన నందిని నర్సింగ్ హోమ్ చిత్ర బృందం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో అనాథలకు బట్టల పంపిణీ. ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పించాలంటున్న చైర్మన్ ప్రవళిక ప్రకాష్. జేన్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.